ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య ఈడికుంది. తగ్ లైఫ్ షో ఇప్పుడే కంప్లీట్ అయింది. రివ్యూస్ చూసిన తర్వాత వెళ్ళాలా వద్దా అని డౌట్గానే వెళ్ళా, అనుకున్నట్టే అయింది. మణిరత్నం గారి ఫిలిమ్స్లో ఇది ఒక వరస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. మణిరత్నం గారికి బిగ్ ఫ్యాన్ నేను, కానీ ఈ సినిమా అయిన తర్వాత యాంటీ ఫ్యాన్ అయిపోయా. సింబు గారి రోల్ అయితే బాగుంది, కమల్ హాసన్ గారు కూడా బాగా చేశారు యాక్టింగ్ వైజ్ నో. స్టోరీ పాతది ఏదో 90s కాలంలో తెచ్చిపెట్టారు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది, మ్యూజిక్ వైజ్ కూడా చాలా బాగుంది, కానీ స్టోరీ దెబ్బేసింది, స్క్రీన్ పే దెబ్బేసింది, అన్ని దెబ్బల మీద దెబ్బ, తుప్పు పెట్టిన కంకర్ రాడ్ పెట్టారు. ఇంకా డీటెయిల్ రివ్యూ ముందుగా మాట్లాడుకుందాం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్తో. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే ఈ సినిమా టెక్నికల్ వైజ్ విజువల్ వైజ్ చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంది, ఇంకా లుక్స్ వైజ్ కూడా చాలా బాగుంది. సింబు లుక్ కానీ కమల్ హాసన్ లుక్ కానీ చాలా బాగుంది. కమల్ హాసన్ దీంట్లో 3 డిఫరెంట్ లుక్స్లో కనబడతారు, 3 బాగున్నాయి. యంగ్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ ఒక పెద్ద నెగిటివ్, ఎప్పుడో 90s పెట్టి తెచ్చారు. తర్వాత సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ సీన్స్ ఉంటాయి. గ్యాంగ్స్టర్ స్టోరీ మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాం, ఈ సినిమాలో అస్సలు ఎక్కదు స్టోరీ. ఇంకా సింబు కార్ కోసం చూడొచ్చు. ఈ సినిమాలో ల్యాగ్ స్టోరీ అయితే నెగిటివ్స్, మిగతా సినిమా బాగానే ఉంటుంది, చూడండి. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు, మిగిలిన యాక్టర్స్ అయితే డీసెంట్గా చేశారు. నా రేటింగ్ వచ్చేసి 10/6 గైస్. చూడండి, సినిమా బాగానే ఉంది, నాకైతే నచ్చింది, ఓకే అనిపించింది, యావరేజ్.